రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ మర్రి దయ్యం నుయ్యి దయ్యం. అత్తవారింటికి వెళ్ళిన కూతురు వారం రోజులైనా జరగకుండానే తిరిగి రావడం చూసి అనసూయమ్మ ఆశ్చర్యపోయింది. అదేమిటే రాధా, ముందు కబురైనా చెయ్యకుండా ఇలా వేళ కాని వేళ హఠాత్తుగా తిరిగొచ్చావు అని అడిగింది. రాధ బాడుగ బండిలోంచి దిగుతూనే, నాకు వెంటనే 1000 రూపాయలు కావాలి, కొత్త పందిరి మంచం, కుర్చీలు, బల్లలు కొని ఆ రుక్మిణి అసూయతో కుమిలిపోయేలా చెయ్యాలి అన్నది రుసరుసలాడుతూ. అనసూయమ్మకు నెత్తిన పిడుగుపడినట్టయింది. అంతకు వారం కిందటే అల్లుడు కూతురు పండగకు వచ్చి విలువైన కొత్త బట్టలు అవి పట్టుకుపోయారు. మళ్ళీ ఇప్పుడు 1000 రూపాయలు కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చేట్టు? ఆమె పైకి తన ఆదుర్దా చిరాకు కనపడనీయకుండా, ముందు నువ్వు భోజనం చెయ్యి, తర్వాత తీరిగ్గా అన్ని సంగతులు మాట్లాడుకుందాం అన్నది. రాధ ఇంత హడావిడిగా పట్నం నుంచి తిరిగి వచ్చి తల్లిని 1000 రూపాయలు ఇవ్వమని అడగడానికి ఒక ముఖ్య కారణం ఉన్నది. ఆమె ఉంటున్న వీధికంతకు గొప్ప అందగత్తె అని నలుగురు అమ్మలక్కలు చెప్పుకునేవారు. అంతేగాక ఆమె ఇంట ఎన్నో విలువైన సామాన్లు ఉన్నవి. వీటిని చక్కగా తీర్చిదిద్దుకుంటుందని మెచ్చుకునేవారు. అయితే రాధ పుట్టింటి నుంచి వెళ్ళేసరికి పక్క వాటాలో రుక్మిణి అనే అమ్మాయి భర్తతో వచ్చి కాపురం పెట్టింది. ఆ అమ్మాయి పచ్చటి పసిమిలాంటి శరీర ఛాయతో, నల్లటి పొడవాటి జడతో చూడముచ్చటగా ఉండేది. పైగా ఆమె వెంట తెచ్చిన పందిరి మంచం, ఇతర సామాన్లు అన్నీ సరికొత్తవి. వీధి అమ్మలక్కలందరూ రాధ ఎదటే రుక్మిణిని ఆకాశానికి ఎత్తేశారు. వాళ్ళ మాటల ధోరణి చూస్తే రుక్మిణి అందం ముందు రాధ అందం సూర్యుడి ఎదుట దివిటి అన్నట్టున్నది. రాధకు రుక్మిణి మీద ఎక్కడా లేని అసూయ కలిగింది. రుక్మిణి 1-2 సార్లు పలకరించినా అయిష్టంగా ముఖం తిప్పేసుకున్నది. భర్తను మనం కూడా కొత్త పందిరి మంచం, కుర్చీలు కొందామని అడిగితే అతను కోపంగా ఉన్నవి చాల్లే అనేశాడు. ఆ జవాబుకు ఒళ్ళు మండి ఆమె డబ్బు కోసం పుట్టింటికి వచ్చింది. అనసూయమ్మ కూతురుకు వడ్డన చేస్తూ ఆమెను మాటల ధోరణిలో పెట్టి సంగతి గ్రహించి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుంది, ఆ రుక్మిణితో నీకు పోటీ ఎందుకు అన్నది. నేనేం నక్కన కాదులే, ఇన్ని మాటలెందుకు, నా మొహాన 1000 రూపాయలు పారేస్తే నా దారిన నేను పోతాను అన్నది మొండిగా రాధ. మన పెరట్లో ఉన్నది బాదం చెట్టు, అదేదో డబ్బులు కాసే చెట్టు అనుకుంటున్నావో ఏమో, నా దగ్గర చిల్లి గవ్వలేదు, మీ నాన్న ఊళ్ళో లేడు, ఉన్నా అడగ్గానే 1000 రూపాయలు కుమ్మరించగలిగే తాహత్తు ఆయనకు లేదు అన్నది అనసూయమ్మ కోపంగా. రాధ చర్రుమంటూ లేచి చెయ్యి కడుక్కొని అప్పటికప్పుడే ప్రయాణం కట్టింది. సూర్యాస్తమయానికి అట్టే కాలం లేదు, నువ్వు వెళ్ళవలసింది అడవిదారి, పట్నం చేరేసరికి అర్ధరాత్రి అవుతుంది, పొద్దున్నే వెళుదువు గాని అని అనసూయమ్మ కూతురుకు ఎంతగానో బతిమిలాడింది. అయినా రాధ తల్లి మాట వినక అప్పటికప్పుడే బాడుగ బండి కుదుర్చుకుని బయలుదేరింది. బండి చీకటి పడే వేళ అడవి మార్గం చేరి కొంత దూరం వెళ్ళాక రాధ భయంగా దిక్కులు చూస్తూ, ఈ ప్రాంతాల ఎక్కడో పాడుబడిన నుయ్యి, ఊడల మర్రి చెట్టు ఉండాలి, అక్కడ దయ్యాలు పగలే కీచులాడుకుంటావని చెబుతారు, గుర్రాన్ని కాస్త గట్టిగా అదిలించు అన్నది బండివాడితో. అమ్మా, ఆ దయ్యాలు మన బోటి మంచివాళ్ల జోలికి రావు, ధనాస, అసూయ, పిసినారితనం ఉన్నవాళ్ళంటే వాటికి అలుసు. మీరు అలా కళ్ళు మూసుకొని చిన్న కునుకు తీయండి, మీరు కళ్ళు తెరిచేసరికి బండి పట్నంలో మీ ఇంటి ముందు ఉంటుంది అన్నాడు బండివాడు. రాధ బండిలో ఒక పక్కగా చేరగిల్లబడి కళ్ళు మూసుకున్నది. కొద్దిసేపటి తర్వాత పెద్ద కుదుపుతో బండి ఆగిపోయింది. ఆమె ఉలిక్కి పడుతూ లేచి చూడగా బక్క చిక్కిపోయి ఉన్న గుర్రం నురుగులు కక్కుతూ కింద పడి ఉన్నది. బండివాడు గుర్రం కేసి పరీక్షగా చూస్తూ, దీనికి ఏదో పెద్ద రోగమే వచ్చింది, ఎలాగూ పట్నం దగ్గరికి వచ్చేసాం గనుక మీరు
కష్టం అనుకోక కాస్త నడిచి వెళ్ళండి. నేను ఈ పక్కన ఉన్న గూడానికి పోయి పశువుల వైద్యుణ్ణి తీసుకువస్తాను అన్నాడు దిగులుగా. రాధ భయపడుతూనే బయలుదేరింది. ఆమె కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక పెద్ద ఊడల మర్రి, దాని కింద నుయ్యి కంటపడినాయి. మర్రి కొమ్మ మీద ఒక దెయ్యం ఉన్నది, నూతిగట్టుపైన మరొక దెయ్యం ఉన్నది. రెండూ పెద్దగా వాదించుకుంటున్నాయి. నేను ఎత్తు మీద ఉంటాను, కిలకిలమంటూ పక్షులు పైనే ఎగురుతాయి, చల్లని గాలులు కూడా పైనే వీస్తాయి, అందువల్ల నేనే గొప్పదాన్ని అంటున్నది మరిదెయ్యం. నేను నేలను అంటిపెట్టుకుని ఉంటాను, మహావృక్షాలకైనా నేలే ఆధారం, వాటికి ప్రాణం పోసే నీరు పారేది కూడా నేల మీదే, అందువల్ల నేనే గొప్పదాన్ని అంటున్నది నుయ్యి దెయ్యం. కాలం తీరిన వాళ్ళు పైకి రావాల్సిందే అన్నది మరిదెయ్యం. అదేం మాట, వాళ్ళు నేలపాలవుతారు అన్నది నుయ్యి దెయ్యం. అంతలో బిక్కుబిక్కుమంటూ ఆ ప్రదేశాన్ని దాటిపో చూస్తున్న రాధ వాటి కంటపడింది. అదిగో ఎవరో ఆడకూతురు, తగులాటల్లో వాళ్లకు అనుభవం జాస్తి, మనలో ఎవరు గొప్పో ఆవిడ్నే తేల్చి చెప్పమని అడుగుదాం అనుకుని రెండు దయ్యాలు రాధను గట్టిగా కేకవేసి పిలిచాయి. పారిపోయే మార్గం లేదు గనక ఏమైతే అది అవుతుందని తెగింపుతో రాధ వాటిని సమీపించింది. దయ్యాలు తమ తగువు గురించి ఆమెకు చెప్పి మాలో ఎవరు గొప్ప అని అడిగాయి. రాధకు అవి హాని చేసే దయ్యాల్లా కనబడకపోవడంతో చప్పున ఒక ఆలోచన వచ్చింది. ఆమె గట్టిగా ఒకసారి గొంతు సవరించుకొని, గొప్పతనం ఉన్న స్థలాన్ని బట్టి కాక శక్తి సామర్థ్యాలను బట్టి ఉంటుంది. మర్రి దెయ్యం చెట్టు కొమ్మల్ని ఊపి ఎన్ని బంగారు నాణాలు రాల్చగలదో, నుయ్యి దెయ్యం చేద వేస్తే ఎన్ని బంగారు నాణాలను పైకి పంపగలదో దాన్ని బట్టి ఎవరు గొప్పో నిర్ణయిస్తాను అన్నది. మర్రి దెయ్యం చెట్టు కొమ్మలు ఊపింది. గలగలమంటూ బంగారు నాణాలు రాలాయి. నూతి దెయ్యం రాధ వేసిన చేద నిండుగా బంగారు నాణాలు పైకి పంపింది. ఆమె వాటిని తన దగ్గరున్న సంచిలో వేసుకున్నది. బంగారు నాణాల విషయంలో మీరిద్దరూ సమవుజ్జీలు, అందువల్ల మరొక పరీక్ష పెడతాను. మా ఇంటి పక్కన ఒక భార్యాభర్తలు ఉన్నారు. భర్త భార్యను పురుగును చూసినట్టు చూస్తాడు. ఆమె పచ్చగా ఉంటుంది, నల్లటి పొడవాటి జడ, మీకు తెలుసో లేదో మగవాళ్లకు నల్లని శరీరం తెల్లని జుట్టు అంటే చాలా ఇష్టం. కనుక మీలో ఒకరు ఆమె ఒంటి రంగు నల్లగాను మరొకరు జుట్టును తెల్లగాను మార్చండి. దాన్ని బట్టి మీ గొప్పలు నిర్ణయిస్తాను. ఆమె భర్త కూడా భార్యను ఇష్టంగా చూసుకుంటాడు అన్నది రాధ. రుక్మిణి కురూపి అయితే చూసి సంతోషిద్దామనుకున్నది రాధ. దయ్యాలు రెండు ఆ పని చిటికెలో చేయగలమన్నవి. కానీ రాధ అక్కడి నుంచి వెళ్ళిపోగానే వాటికి ఒక అనుమానం వచ్చింది. ఆమె తన పక్క ఇంటి ఆవిడ అన్నది కానీ ఏ పక్క ఇంటి ఆవిడో సరిగా చెప్పలేదు. అందువల్ల తమతో అంత మంచిగా మాట్లాడిన రాధపైనే తమ శక్తిని ప్రదర్శిద్దామని, భర్త ఆమెను మరింత బాగా చూసుకుంటాడని అనుకున్నవి. అర్ధరాత్రి వేళ ఎవరో తలుపు తట్టిన శబ్దమై రాధ భర్త లేచి వచ్చి తలుపు తెరుస్తూనే ఆమెను చూసి భయంతో కేకపెట్టాడు. ఎందుకలా భయపడిపోతారు, నేను రాధను అన్నది రాధ. నువ్వు రాధవా లేక దయ్యానివా, కారు నలుపు ముఖం తెల్లటి జుట్టు అంటూ రాధ భర్త తలుపు మూయబోయాడు. రుక్మిణికి బదులు దయ్యాలు రెండూ తనను కురూపిని చేశాయని గ్రహించిన రాధ కెవ్వుమంటూ పెద్దగా అరిచి కింద పడిపోయింది. ఎందుకమ్మగారు కేకపెట్టారు, పీడకలా అంటూ ఎవరో భుజం తట్టేసరికి రాధ కళ్ళు తెరిచింది. ఇప్పుడు బాడుగబండి అడవిదారి దాటి పట్నాన్ని సమీపిస్తున్నది. తనను భుజం తట్టి లేపిన బండివాడు తనకేసి ఆశ్చర్యంగా చూడటం గమనించిన రాధ ఈ జరిగిందంతా ఒక పీడకల అని తెలుసుకున్నది. ఇంత బాధాకరమైన పీడకలకు కారణం రుక్మిణిపై తనకున్న అర్థం లేని అసూయ. ఆమె ఇల్లు చేరుతూనే పక్కవాటాలోకి వెళ్ళి రుక్మిణిని ఆప్యాయంగా పలకరిస్తూ, ఇన్నాళ్ళు చెప్పలేదు కానీ నువ్వు చాలా అందంగా ఉంటావు అక్క, నాకు అక్కలు లేరు, నీ వల్ల ఆ లోటు తీరినట్టుగా ఉన్నది అన్నది.
లోగడ తను కంటబడగానే ముఖం పక్కకు తిప్పుకునే రాధ తనను ఎంతో ఆప్యాయంగా అక్క అంటూ పిలిచినందుకు చాలా సంతోషించిన రుక్మిణి, నీకు అక్కలు లేని లోటు నా వల్ల తీరితే నాకు చెల్లెళ్ళు లేని లోటు నీ వల్ల తీరుతుంది. కొద్దిసేపట్లో వంట పని ముగించుకొని మీ ఇంటికి వస్తాను చెల్లి అన్నది. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి మరి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి. సరేనా?